చేతులకు బొబ్బలు వచ్చిన కుటుంబ పోషణ కోసం మండుటెండలో పనిచేస్తున్న కనీస వేతనం నోచుకొని ఉపాధి హామీ కార్మికులు ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల మండుటెండల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం అమలు కాక ఆకలితో జీవిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆవేదన వెలిబుచ్చారు. చేతులకు బొబ్బలు వచ్చిన కుటుంబ పోషణ కోసం మండుటెండలో పనిచేస్తున్న కనీస వేతనం నోచుకొని ఉపాధి హామీ కార్మికులు ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వల్ల మండుటెండల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కాక ఆకలితో జీవిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం చౌటుపల్ మండలం జేకేసారం గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న తర్వాత నరసింహ పాల్గొని మాట్లాడుతూ పాలకులు ఒకసారి ఉపాధి హామీ కార్మికులు పనిచేసే ప్రదేశంలో పడుతున్న బాధలను కష్టాలను తెలుసుకోవాలని సూచించారు. జేకేసారం గ్రామంలో ఉపాధి హామీ కార్మిక సమస్యలు కష్టాలు చెప్పలేని విధంగా ఉన్నాయని అన్నారు. మండుటెండల్లో గుట్ట దగ్గర మట్టి తవ్వడం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పక్కనే ఉన్న చెరువు కుంటల నుండి కుంటల నీళ్లు తెచ్చి మట్టిని తడిపి చదును చేస్తున్నారని అన్నారు. దాదాపు 50 మంది పనిచేస్తుంటే 30 మందికి పైగా చేతులకు బొబ్బలు వచ్చాయని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకుని ఉదయం పూట మాత్రమే పనులు పెట్టి 2 పూటల ఫోటో విధానాన్ని రద్దు చేసి పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించి పనిముట్లు ఇచ్చి 200 రోజుల పని దినాలతో పాటు రోజు కూలి 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి రక్షణ కోసం 2005లో తీసుకున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ చట్టాన్ని కొనసాగించాలని, నూతన జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మే 15న దేశవ్యాప్త ఉపాధి హామీ కార్మికుల సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, మండల సహాయ కార్యదర్శి పుట్ట వెంకటయ్య, రైతు సంఘం నాయకులు పుట్ట శ్రీను, గ్రామ ఉప సర్పంచ్ బోదాసును వెంకటేష్, మండల నాయకులు చాపల మారయ్య, కార్మికులు తూర్పంటి మైసమ్మ, అంతటి ప్రభావతి, లత, బొంతల ఆండాలు, అలివేలు గంగాదేవి, లచ్చమ్మ, పద్మ, మోతే అందాలు, నక్క యాదమ్మ, దొడ్డి లక్ష్మి, ఎడ్ల లక్ష్మమ్మ, రాగేర్ వెంకటమ్మ, ఆలగుంట ఎల్లయ్య, లోకసానియ రామరెడ్డి, కోనపూరి నరసింహ, గండికోటి గంగమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చౌటుప్పల మండలం జైకేసారం గ్రామంలోని ఉపాధి కూలీల దగ్గరికి రావడం జరిగింది. ఇందులో 70 మంది పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 40 మందికి చేతులకు బొబ్బలు వచ్చిన పరిస్థితి ఉంది. పక్కనే కుంట ఉంటే కుంటలో నీళ్లు తెచ్చుకొని నానబోసి వాళ్ళు మట్టి తీస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఇంత పని చేసినా కానీ 200 రూపాయల కూలి వచ్చే పరిస్థితి లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఈ ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 2005లో చట్టం వచ్చినప్పుడు చట్టంలో ఏముంది, వీళ్ళందరికీ ఎండగొట్టకుండా టెంట్ వేయాలి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి టెంట్ ఉండే, తాగడానికి నీళ్లుండే. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ప్రతి గ్రామంలో తాగడానికి నీళ్లు ఇవ్వాలి గ్రామ పంచాయతీ తరపునంటే ఇప్పటి వరకు జేకేసారంలో వీళ్ళకి నీళ్లు అందించే పరిస్థితి లేదు. పనిముట్లు 2005లో పారా, గడపారా, తట్ట, గొడ్డలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్కరికి పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పూటల ఫోటోలు ఈ కేవైసీ అనే సిస్టమ్ తీసుకొచ్చి ఈ కళ్ళను కొట్టుకొని ఒక్కసారి కళ్ళు రాకపోతే 4 కిలోమీటర్లు పనికాడికి వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. తప్పుడు విధానం కదా, పేదలు కదా, కూలీ చేసుకుంటే బతికే వాళ్ళు కదా. ఈ భారతదేశంలో ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి కదా. గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఉపాధి హామీ కార్మికులు చాలా కీలక పాత్ర పోషించారు కదా. ఇలాంటి చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయడానికి ఈ ఈకేవైసీ చట్టం తీసుకొచ్చిండు. తర్వాత
ప్రమాదం జరిగితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, తాగడానికి నీళ్లు లేవు, టెంట్ లేదు, మెడికల్ కిట్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 100 రోజుల పనికి పోతే మా ప్రాణాలు పోతాయని కూలీలు భయపడేదాకా ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కేవైసీ విధానాన్ని రద్దు చేయాలి. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలి. రోజు కూలి కొలతలతో సంబంధం లేకుండా 800 రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా ప్రమాదం జరిగితే గాయపడితే ప్రభుత్వం వైద్యం చేయించి వాళ్ళందరికి కూలి కట్టియాలి. ఎవరన్నా చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రేపు 6 తారీఖు నాడు ఎంపీడీఓ కార్యాలయం చౌటుప్పల ముందు మేము పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ న్యాయమైన వ్యవసాయ కూలీల ఉపాధి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరపున, చౌటుప్పల మండల కమిటీ తరపున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వర్తిల్లాలే కూలీల ఐక్యత, ఇవ్వాలే రోజుకు 800 కూలీ, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు, 2 సార్ల ఫోటో తీసే విధానం రద్దు చేయాలి. 2 సార్ల ఫోటో తీసే విధానము, కొలతలతో సంబంధం లేకుండా కూలీ 800 రూపాయలు, కూలీ 800 రూపాయలు, తాగడానికి మంచినీళ్లు, నీడ కోసం టెంటు, మెడికల్ కిట్టు, ప్రమాదం జరిగితే 10 లక్షల బీమా, ఉపాధి కూలీల ఐక్యత. ఓకే తల్లి.